శవాలు లేవడం. నిన్న పోయారు ఆ ఊరు జోగి రమేష్ మైలవరం, ఇద్దరు చనిపోయారు. మొన్న పోయారు పల్నాడు, ఇద్దరు చనిపోయారు. ఇలాగా ఆయన వస్తున్నాడు, ఇద్దరు పోతున్నారు. వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి ఎప్పుడో బుగ్గలు దవడే కార్యక్రమం పెట్టుకుంటాడు. ఇదే పరిస్థితి. బయటకు రావాలంటే మనిషి పోవాలి. మనం స్వేచ్ఛగా బయటకు పంపించాం. మనల్ని మీరు చూసే ఉంటారు, ఒక ధర్నా ఇస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు పిలిపిస్తారంటే వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి సంతకాలు పెట్టేవాళ్ళు. బయటకు వస్తే కేసులు అనేవాళ్ళు. మేము అట్లా చేయటంలా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా వెళ్ళమంటున్నాం. వెళ్ళమంటే అరాచకాలు చేస్తున్నారు. అరగంట ప్రయాణం 5 గంటల పని మేము పర్మిషన్ ఇస్తున్నాం. చట్టాలని గౌరవించేటువంటిది మా ఎన్డీఏ ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు ప్రధానమంత్రి గారు కావచ్చు, చట్ట ప్రకారంగానే చట్టాన్ని గౌరవిస్తూ మేము ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు